ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన. సర్వోన్నతుడా మహిమోన్నతుడా మహిమగల పరలోకపు మా తండ్రి, మీ తెలివైన నామములకు వందనములు స్తోత్రములు. రెండునైనా తండ్రి గాను కుమారుని గాను పరిశుద్ధాత్మ గాను సన్నిధికి వచ్చేయమని ప్రార్థన చేస్తున్నాము. మా తండ్రి గారైన దేవదశయ్య గారి ఆత్మను దూతలను పరలోక పరిశుద్ధులను కూడా మాతో వచ్చమని ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవ మానవుడు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, ఈ జూమ్ మీటింగ్ కి ప్రభువా మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఇదిగో నా తండ్రి, నీ బిడ్డలైన వారు మరి సిద్ధపడి వచ్చి ఉండగా వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇంకా ఎవరెవరికి ఏదైనా ప్రాబ్లం సరిచేసి అందరూ మీటింగ్ లో అయినా ఈ జూమ్ ద్వారా జాయిన్ అవడానికి, నీ ఆరాధనలో పాల్గొని దీవెనలు పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాము. మా ప్రయత్నమును దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు తోడుగా ఉన్న దేవాది దేవ, ఇక ముందు తోడుగా ఉండండి. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు గొప్పగా ఘనముగా జరుగులాగా దీవించి అన్నిటిలోనూ మహిమ ఘనత కీర్తి ప్రభావం మీరు పొందుకొనొచ్చు. ఆరాధన దీవెనలతో మెండుగా నిండుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి ప్రాముఖ్యమైన పుణ్య నామమున మిక్కిలి వినయముతో బ్రతమాలి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. సతీష్ నువ్వు చెప్పమ్మా. అనిల్ కుమార్ గారు మీరు చెప్తారా? లేదండి, సిద్ధపడలేదండి. సతీష్ చెప్పు. నువ్వు సతీష్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండునట్లు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే కలుగును గాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని ఆది ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండునట్లు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే కలుగును గాక. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకములో ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకములో ఆయన నిండి ఉన్నది. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయనతో నిండి ఉన్నది. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన జనులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆమేన్. కుమారి వీడియో ఆఫ్ చేసేసుకున్నారేంటి? కెమెరా అమ్మ తెలుగు క్రైస్తవ కీర్తనలో 70వ పాట పాడుకుందాం. జయం కీర్తనలో జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి,
జయమాయనులేంటి జయమే క్రీస్తుని చరిత్రయంతట జయమే మరణమునా కూడా జయమే నిత్యమును సాధ్విలా యేసు క్రీస్తు ప్రభునందిన జయమే ఎల్లవారి కౌను ఎల్లవారి కౌను వీడిన ఎల్లవారి కౌను నాటిన ఎల్లవారి కౌను యేసు పేరే మీ చెక్కుల పైన జయమని వ్రాసుకున్న జయము జయమను జనులకు జయమౌను స్తుతించు జనులకు జయమౌను స్మరించు జనులకు జయమౌను ప్రకటించు జనులకు జయమౌను జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా జయ పదమే కల్లా సాధ్విలా అక్షయ దేహము దాల్చిన నీవు ఆనందముందుమి అక్షయ దేహము దాల్చిన నీవు ఆనందముందుమి లక్షల కలకి శ్రమలు పెట్టకుమి నీవు లక్ష్యము పెట్టకుమి సారిలా కత్తి బల్లము తోకు 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 అపౌరమేమియురాదు నీకు అది నీకే లోకు నిజముగా అది నీకే లోకు వేసిన దేవుని సభకు చేరుదము రండి వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము రండి త్వరలో దొరలౌదము రండి నిజముగా దొరలౌదము రండి సాధ్విలా జయము కీర్తనలు జయ శబ్దములు జయముగా పాడండి జయము జయమాయనులేండి జయమే క్రీస్తుని చరిత్రయంతట జయమే మరణమునా గూఢ జయమే నిత్యమును సాధ్విలా సరే అండి, ఇప్పుడు ఆరాధనలోకి వెళ్దాం. ఆరాధన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన స్టార్ట్ ప్రార్థన చెప్పండి. మైక్ లో మీరు మాట్లాడేటప్పుడు ఆన్ చేసుకోండి, లేదంటే మైక్ ఆఫ్ చేసేయండి. మాట్లాడేది ఉంది కదమ్మా, కెమెరా కాదు మాట్లాడేది, అది స్పీకర్ ఆఫ్ చేసుకుని పెట్టుకోండి మీరు. సరేనా? మహాపరిశుద్ధుడా నీ పాదములు కొందనములు లెక్కలేని స్తోత్రములు నాయన.
ఇదిగో నాయన ఈ దినమున వరకు ప్రభా నాయన పోయిన శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు మమ్మల్ని కాపాడినందుకు నీకు వేలాది నమస్కారములు చెల్లించుకుంటూ ఉన్నాం బాబు. నాయన తండ్రి, ఈ విధముగా మమ్మల్ని ప్రేమించిన దేవా, ఈ విధముగా మమ్మల్ని కాపాడిన దేవా, ఈ విధముగా మమ్మల్ని నాయన భద్రపరుచుకున్న దేవా, నీకు వేలాది నమస్కారములు చెల్లించుకుంటూ ఉన్నాం బాబు. నాయన తండ్రి, ఈ దినమున చూడని వాళ్ళు అనేకమైన వారు ఉన్నారు నాయన. మాకు బ్రతకడానికి గాని ఈ విధముగా ఉండడానికి గాని ప్రభా మాకు అర్హత లేదు ప్రభా. కానీ మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని ఆదరించావు, మమ్మల్ని భద్రపరిచావు ప్రభా. నీకు వేలాది నమస్కారములు. ఇదిగో నాయన ఈ శుక్రవార దినమున మిమ్మల్ని ఆరాధించాలని, మిమ్మల్ని కొనియాడాలని, మిమ్మల్ని ఘనపరచాలని ప్రభా నీ సన్నిధికి ప్రభా మేము వచ్చి ఉన్నాము. మరి జూమ్ ద్వారా ప్రభా నాయన తండ్రి, ఇదిగో ఇన్ని వారాలు ఇన్ని నెలలు ప్రభా నాయన మేము లైవ్ ద్వారా బిడ్డలు కలుసుకున్నాం. కానీ ప్రభా ఈ జూమ్ ద్వారా బిడ్డలు కలవాలని, లైవ్ లో మిమ్మల్ని ఆరాధించాలని మేము చేసిన ఈ ప్రయత్నాన్ని బట్టి నీకు వేలాది నమస్కారములు చెల్లించుకుంటూ ఉన్నాము. మరి ప్రభా ఇగో బిడ్డలైన వారు ఈ యాప్ని నాయన డౌన్లోడ్ చేసుకుని నీ సన్నిధికి రావాలని ఆసక్తితో ప్రభా బిడ్డలైన వారు ప్రభా లైవ్ లోకి వచ్చి ప్రభా నిన్ను స్తుతిస్తుండగా ప్రభా ఇదిగో బిడ్డల దగ్గరికి మేము వెళ్ళలేము. కానీ నాయన ప్రతి బిడ్డ దగ్గర నువ్వు ఆదరించే దేవుడువు, నువ్వు ఉండే దేవుడువు ప్రభా. ఈ ఆరాధన దీవెనలు ప్రతి బిడ్డలకి మీరు కలిగించమని అడుగుచున్నాము. ప్రతి బిడ్డ దగ్గర ప్రభా నాయన తండ్రి మీరు యేసు రక్తములో ప్రభా కడిగి శుద్ధీకరించి ప్రతి బిడ్డ దగ్గర మీరే తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా వాళ్ళ దగ్గరికి వెళ్ళమని అడుగుచున్నాము ప్రభా. ప్రతి బిడ్డ దగ్గర మీరు నాయన వాళ్ళు చేసే ప్రతి ప్రార్థన, చేసే ప్రతి స్తుతిని ప్రభా నీకు సమర్పించుకుంటూ ఉన్నాము. తోడుగా ఉండండి నాయన. బిడ్డలైన వారు ఇంకా రావాలి కనుక ప్రభా లైవ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరము మీట్ అయ్యేలాగా సహాయం దయచేయండి. రాని బిడ్డలకి ప్రభా మరి జూము ఎలా చేసుకోవాలో తెలియని బిడ్డలకి మీరు నేర్పించి ప్రతి బిడ్డల్ని ఈ విధముగా కలుసుకునే భాగ్యాన్ని రాబోయే రోజులు మీకు కలిగించమని అడుగుచున్నాము దేవా. ఆరాధనలోకి వెళుతున్న మాకు తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా మీరు మాకు తోడుగా రమ్మని త్వరగా రానయ్యున్న యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రి గాను కుమారుడు గాను నిల్చుందామండి. కెమెరా కొంచెం పైకి పెట్టచ్చమ్మా. మరి మీరు ఏ స్థలాల్లో ఉన్నా కొంచెం నుంచుని ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నించండి దయచేసి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మ గాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమే నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు, పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకునుచున్నా నీకు అనేక స్తుతులు. నీవు కలుగచేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో బాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయములన్నిటినీ దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము, ఆమేన్. ప్రియులారా, ప్రభువునందు ప్రియులారా, మనము అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకుని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేనివారమని చెప్పుకునేడలా మనలో సత్యం ఉండదు. మన పాపము మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రముగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేడలా ఆయన అబద్ధికునిగా చేయవారం అవుదుము. ఆయన వాక్యము మనలో నుండదు. తన అతిక్రమకు పరిహారము నొందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మన పాపములు ఒప్పుకుందాము. దయచేసి అందరూ నాతో చెప్పండి. పరిశుద్ధుడైన దేవా, మేము మా జన్మను బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తన బట్టి క్రియల బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము
అయోగ్యులము మమ్మును మమ్మును క్షమించుమని క్షమించమని నీ కుమారుని నీ కుమారుని పరిముఖముగా పరిముఖముగా వేడుకొనుచున్నాము. వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులు అందరి అన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు, మన పాపములను జ్ఞాపకము చేసుకునడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించెదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను అసహించుకొలసిందిగా గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. వాళ్ళకి వినిపించట్లేదేమో. రమావతి గారు బైబిల్ చదవగలరండి? ఎవరండి? రమావతి గారండి, అమ్మగారు బైబిల్ చదవగలరమ్మా? చదవలేనంటున్నారండి అమ్మగారు. పోలేమ్మా, సరే సరే. కుమార్ గారు మీరు చదువుతారండి? నేను కూడా చదవలేనండి అమ్మగారు, నేను ప్రిపేర్ అవ్వలేదు. నువ్వు కాదమ్మా, కుమార్ గారు లైన్ లో ఉన్నారు. అది చదువుతానండి. సామెతల గ్రంథం అండి. చెప్పండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13, 14, 15 చదవండి. ఒకసారి కెమెరా ఆన్ చేసుకోండి. వీడది మీరు ఇక్కడ కొద్దిగా ఫ్రీగా లేదండి, ఇక్కడ ఫ్రీగా లేదండి, అందుకని చెప్పండి. ఏంటి 8వ అధ్యాయము 13, 14, 15 3 వచనాలు చదవండి. సరే అండి, చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనము నసహించుకున్నటయే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము ఇచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలిదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేదురు. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. సతీష్ నువ్వు చదువుతావమ్మా? సతీషు మైక్ ఆన్ చేసుకో. సతీషు, శ్యామ్ గారు మీ దగ్గర బైబిల్ ఉందండి? శ్యామ్ గారు, శ్యామ్ గారు నువ్వు చదివినానా? ఎవరో ఒకరు చదివినమ్మా. శ్యామ్ గారు బైబిల్ ఉందండి? మన మాటలు వినిపించట్లేదా? మూట్లో పెట్టేసుకున్నారే ఉంది. లూకా సువార్త 21వ అధ్యాయము 10, 11, 12 పావని చదువుతుందండి. లూకా సువార్త 21వ అధ్యాయము 10, 11, 12. Then he said to them, nation will rise against nation, and kingdom against kingdom. There will be great earthquakes, and in various places famines and pestilence, and there will be terrors and great signs from heaven. But before all this, they will lay their hands on you and persecute you, delivering you up to the synagogues and prisons, and you will be brought before kings and governors for my name's sake. May God bless His words. Amen. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు పత్రికలోని పాఠము చదవలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక శ్యామ్ గారు బైబిల్ చదువుతారా? వినిపించట్లేదండి.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24, 25, 26 అయ్యగారు చదువుతారండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24, 25, 26. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును అతని పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరములకు ఉపయోగించిన వాడు వైపు ఎఫ్రాయితీను మీ యొద్దకు పంపుట ఆగచ్చమని అనుకుంటుని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడు మిగల అపేక్షిస్తున్నాడని విచారపడుచుండెను. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి. త్రియకుడైన దేవా, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానగము నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకనేక కృతజ్ఞతా స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకంలో విడిచినావు కనుక నీకు మా వందనములు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. మన విశ్వాసం ఒప్పుకుందాం. అందరూ నాతో చెప్పండి. విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. దేవుడు, అందరూ నాతో చెప్పండి. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్ష్యములతో నిత్యము మహాతేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసు క్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడిగాను అనాథ స్థితిని బట్టి దేవుడిగాను సంచరించచ్చు దివ్య బోధల మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువ మ్రాణుపై వేసుకుని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెలుట మూలముగాను తన నిజ దేవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాడని ఆయన రెండవ మారు సంఘమును కొనిపోవటకు మేఘాసీనుడై వచ్చుననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదురనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడుననియు ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయుననియు తరువాత ఆయన సజీవులకును
మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకునియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయుననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరకును తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయుననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంగముగా నుండుట వలన భూమి పరలోకములో ఒక భాగమగుననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏకదేవునిగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశములని దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసకి అందించుననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుత్థానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చుందామండి. क्या बोलो? नहीं खाया, नहीं बना, नहीं बना। అంటే మారనాథండి రాకడ రాజకుమారి గారు మరణాత బాగా మాట వినిపిస్తుందా? మరణాత ఆంటీ గారు మరణాతండి బాగున్నారా? మీకు సంఘానికి అందరికీ వర్ణాతండి. అబ్బో మా అమ్మగారు కూడా వచ్చారండి. రావుకి నీకు చెప్పారు కదా ఫోన్ చేసి మర్నాథండి. అవునండి, అవును అవును. శ్యామ్ వినపడుతుందా మీకు? శ్యామ్ మాస్క్ అక్కలు తీసాను పర్లేదు. ఉన్నాం కదా వద్దులేండి చేస్తలేదు నేను అక్కడ. అవునండి, అవును.
మా వయసు బట్టి కూడా తిరగకూడదు. ఇక్కడ మేము నలుగురు ఉన్నాం కదా. అవునండి అవును అందరూ బాగున్నారండి. లైవ్ లో ఉన్న వాళ్ళందరినీ ఒకసారి చూద్దామా? లైవ్ లో చూద్దామండి. మామూలు గారు లైవ్ లో ఉన్న వాళ్ళు చూపించండి. అందరూ ఓకే సుభాష్ బాగుంది. సుభాష్ మర్నాథ్ అండి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన పావని గారికి మరణ చెప్పాలి. పావని గారి మాట అండి. ఓకే అండి. మరి ఈ దినము మనము దేవుడు ఇచ్చిన కొన్ని మాటలను అవరవేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చాడు. దుబాయ్ వారు అలాగే ఆయా సమయాలు ఆయా సందర్భాల్లో ఆయా ప్లేసులో ఉన్న వారందరూ కూడా లైన్ లో ఉన్నారు. ఇవాళ ఒక దిక్కులు కూడుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ కరోనా వల్ల ఏమవుతుందంటే ఒక దిక్కులు కూడుకోవడానికి వీల్లేక మరి ఇవాళ లైవ్ వేస్తే బాగుంటుందని చెప్పి మరి మామూలు అల్లుడు గారు అందరూ కూడా కూడా ఆహ్వానించారు. అంటే దుబాయ్ సంఘంలో ఉన్నవారు, ఇటు మోట సంఘంలో ఉన్నవారు, తలుపులో దేవుడు ఇచ్చిన యొక్క టెక్నాలజీని మనం వాడుకుంటున్నాం అన్నమాట. అందుకొరకు దేవుడికి అయితే మరి దుబాయ్ సంఘం వాళ్ళకి ఎవరెవరు లైన్ లో ఉన్నారు సార్? ఎవరన్నా చూపించగలుగుతారమ్మా? లైవ్ లో ఉన్నవారిని సతీష్ ఉన్నారండి. సతీష్, తర్వాత ఏమో శ్యాము, తర్వాత కుమారి, తర్వాత ఇండియాలో డేవిడ్, తర్వాత ఏమో కుమార్ గారు దుబాయ్ నుంచి, అనిల్ కుమార్ గారు, మీరు అమ్మకు వాక్యాన్ని మనము మరి డైరెక్ట్ ముందుకు వెళ్దామా? ఆరాధన అయిందా అయ్యారు? చెప్పండి. ఆరాధన అయిపోయిందండి. అయిపోయింది. మీ వాక్యం ప్రారంభించండి. ఆరాధన అయిపోయిందండి. అయిపోయింది. అయిపోయింది. వెళ్ళండి. వాక్యాలకు వెళ్ళొచ్చుదా? అవునండి. ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా దయచేసి తలలో వచ్చండి. ప్రార్థన. దయగల తండ్రి, బ్రహ్మ స్వరూపుడ, సర్వాధికారి, భూలోక పరలోక అధికారి, మీ గణనామములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల సమయంలో ప్రభాటి నుంచి దుబాయ్లో ఉన్న సంఘస్థులు, అలాగే ఇటు నుంచి ప్రభా మేము మా భారత సంఘం తరఫున మరి ప్రభా మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ప్రభు రండి, ఆమతికి రండి. మీ నామ మహిమార్థమే జరగడానికి ప్రభా కొద్ది మాటలు మాకు దయచేయండి. ఆయన మీ మాటలు అమలు వేసుకుని ఆ మాటలతో మీకు బలం పొందే ప్రభా మాకు దయచేయండి. మేము బలహీనమై ఉంటుండగా ఇదిగో ఈ బలం తప్పి చూడక నువ్వు నా బలం తప్పి చూడని వాక్యం ద్వారా మాకు సెలవిచ్చారు కనుక మా బలహీనతలు తీసివేయాలి. మా బలహీనతలు తీసివేసి మమ్మల్ని మనుషులుగా నిలబెట్టి మమ్మల్ని విజయోత్సవంలోకి నడిపించే గొప్ప దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని మీకు అప్పచెప్తున్నాం. కొద్ది సమయం మీరు మాతో మాట్లాడండి. కొద్ది సమయం ఈ లైవ్ లో ఉన్న వారందరితో మీరు మాట్లాడున్నాయి.
మీ కార్యమే జరిగించండి. ఎవరికి మాటలు కావాలో, ఎవరికి అంశములు కావాలో అవన్నీ కూడా వాక్యము ద్వారా మాకు వినిపించి మహిమ పొందండి. పరలోక పరిశుద్ధులను 24 పెద్దలైన వారు కూడా మాతో ఉండండి. ప్రతి మాట మీ దగ్గర ఉండాలి. నన్ను వెనక ఉంచండి, మీరు ముందు ఉండండి, మీ కార్యం జరిగించండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినము దేవుడు మనకిచ్చిన ఈ శుక్రవారం దినం యొక్క మాటలు ఏంటంటే, మనకి సంరక్షకుడు ఎవరు అంటే మన తల్లిదండ్రుల, మన తోబుట్టుల, మనకి ఎవరు సంరక్షకుడు? నీ బాధ తీసేవాడు, నీ దుఃఖం తీసేసేవాడు, లేదా నీ వ్యాధి తీసేసేవాడు, లేదా నీ ఇంట్లో సమస్యను తీసేసేవాడు ఎవరు అంటే ఆయనే ఈ సంరక్షకుడు యేసు ప్రభువారు. హల్లెలూయా. అయితే సంరక్షించడమే కాకుండా నేను భద్రపరిచే విధానంలో దేవుడు చెప్తున్నాడు. నీకు దేవుడు సంరక్షకుడు, రెండవది భద్రపరిచేవాడు ఆయనే యేసు ప్రభువు వారు. వాక్యంలోకి వెళ్ళి వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 121 దావీదు కీర్తన. 121 దావీదు కీర్తనలో దేవుడు ఒక మంచి మాటని మనకి వివరిస్తున్నాడు. అదేంటనగా యెహోవా నిన్ను కాపాడెను, యెహోవా నిన్ను కాపాడును, నిన్ను కాపాడువాడు కొడుకుడు నిద్రపోడు. మరొక మాట చూడండి కిందకి, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగల ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్ను దెబ్బ నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఆయన ప్రాణాన్ని కాపాడుతాడు. ఇది మొదలకి నిరంతరము నీ రాకపోకలేదు, యెహోవా నిన్ను కాపాడును. మొదటి మాట ఏంటి? యెహోవా నిన్ను కాపాడు అంటే ఇదిగో నీ తండ్రి మరుస్తున్నా, ఇదిగో నీ తండ్రి మరుస్తున్నా, నిన్ను నేను మరమను అన్నాడు. ఈ లైన్లో ఉన్న బిడ్డలు చాలా మంది భార్యలు విడిచి, లేదా భర్తలు విడిచి, పిల్లలు విడిచి అనేక మంది బయట దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు మీకు సంరక్షకుడు ఎవరు? మీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు? అక్కడ ఎవరైనా ఉన్నారా? పిలిస్తే పలుకుతారు, ఎవరైనా ఎదిగితే దొరుకుతారంటే ఎవరు దగ్గరలో లేరండి. ఇప్పుడు పిలిస్తే పలుకుతా, ఎదిగితే దొరుకుతాను అన్నవాడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒక్కడే యేసు ప్రభువు వారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నిన్ను కాపాడువాడు. ఇది అనువాదం. దేవుడు సంరక్షకుడు. ఏమంటున్నాడు? ఆయన విమోచకుడు అంటున్నాడు. అంటే నా సమస్తము కూడా ఆయనే. గాయం పుట్టించేవాడు ఆయనే, గాయం కట్టేవాడు కూడా ఆయనే. అటువంటి దేవుడు నీకు సంరక్షణగా ఉన్నప్పుడు నీకే భయము? మన ఏ వ్యాధిలో ఉన్నాం, ఏ బాధలో ఉన్నాం, ఏ కష్టాల్లో ఉన్నాం, మరి అక్కడ మరి బిడ్డలైన వారందరికీ కూడా మరి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మరి ప్రార్థన పబ్లిక్ గా చేసుకోవడానికి లేదు. మరి ఇప్పుడు మరి జాబుల్లో కొంతమంది ఎల్లలేక ఇళ్లలోనే ఉండి జాబులేక ఇబ్బంది పడేవారు కొంతమంది, మరి నెలలకే జీతం రాక కొంతమంది, మరి జాబ్ లో ఉన్న వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు ఆ యొక్క ఫ్యాక్టరీలో కావాలంటే ఆ ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలు చాలా ఉన్నాయి. కానీ ఆ సమస్యల నుంచి, ఆ ఇబ్బందుల నుంచి దేవుడు వాక్యం చెప్తున్నాడు. ఆయన మాటలు వివరిస్తాడంటే, నేను మీకు సంరక్షకునైనా, మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని రక్షిస్తాను. తల్లి తన బిడ్డను మరుచునా అన్నాడు. తల్లి తన బిడ్డను మరవలేనప్పుడు ఇదిగో నీ తల్లి మరుస్తానేమో కానీ నీ తండ్రి అనగా ఈ పరలోకపు తండ్రి నేను ఏమాత్రం కూడా మరవనంటున్నాను. కనుక అలాంటి మరి దేవుడు మరుకున్నాడు. చూడండి, మనకు ఒక మన పాట ఉంది కనీసంలో. తల్లి
దేవుని స్తోత్రం. కనుక మీరు మమ్మల్ని కూడా చేస్తే ఆయన భద్రపరిచేవాడు. రెండవది రక్షకుడు. మరి చలికి గాని ఎండకి గాని చూడండి ఇశ్రాయేలు జన సమూహాన్ని దేవుడు ఎలా తీసాడంటే పగట వేళ ఎండ దెబ్బ తగలకుండా తీసుకెళ్ళాడు, రాత్రి వేళ వెన్నెల దెబ్బ తగలకుండా తీసాడు. అంటే ఆ పరో రాజ్యం నుంచి ఇశ్రాయేలు తీసుకొచ్చిన తర్వాత ఆ తండ్రి అనగా యేసు ప్రభువు వారిని వదలలేదండి. ఆకలి ఇచ్చాడు, మాంసాన్ని అంటే మాంసాన్ని ఇచ్చాడు, నీళ్ళు అంటే నీళ్ళు ఇచ్చాడు, ఏది కావాలంటే అది ఇచ్చుకుంటూనే వచ్చాడు. అందుకనే వాక్యం సెలవు, దేవుడే మన రక్షకుడు, దేవుడే మన రక్షకుడు. ఆయన మన సంరక్షకుడు అనగా ఏదైనా చేయగలిగిన వాడు. చూడండి నిర్గమకాండము 14:14లో దేవుడికి మనకు మాట ఉంది. నిర్గమకాండము 14:13లో దేవుడు ఇలా ఉన్నది. చూడండి వాక్యం, యెహోవా మీ పక్షమున యుద్ధమును చేయదు, మీరు ఓదకని ఉండవలనని ప్రజలకు ఏమన్నాడంటే ఇక్కడ పరో రాజు ఈ ఇశ్రాయేలు జన సమూహాన్ని బయలుదేరిన తర్వాత పరో మళ్ళా వెనకాలపడ్డాడు. పరో వెనకాలపడ్డ తర్వాత ఈ ఇశ్రాయేలు ఏమన్నారంటే, అయ్యో ఇదిగో పరో రథములు మమ్మల్ని తరుగుకుంటూ వస్తున్నాయి, ఆ పరో రాజ్యంలో ఉంటే బతుకులేమో, మరి ఇప్పుడు మేము ఇలా ఎడాలంతా వచ్చి ఆ పరో చేతిలో పడి సావడానికి తీసుకొచ్చావా అని అడుగుతున్నారు మోషేని. అప్పుడు మోషే మాట్లాడడం చూడండి 11వ మాటలో, అప్పుడు వారి మోషేకు ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో సచ్చడు మమ్మల్ని రప్పించదవా, మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి పంపించి మమ్మల్ని యుద్ధం చేయలేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తు దాసుల బతుకుని ఐగుప్తులను మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము అరణ్యములు చచ్చుట కంటే ఐగుప్తు దాసులకు మేము చెప్పారు. అందుకు మోషే ఏమంటున్నాడంటే, భయపడబడి యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ ఓరకనే నిలిచి చూడండి, మీరు నేడు ఇచ్చిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు, మీ యెహోవా మీ పక్షమున యుద్ధము చేయండి, మీరు ఓరకనే నిలిచి ఉండండి. ఎంత గొప్ప వాక్యం అండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యుద్ధము యెహోవాదే, మనం ఏమి చేయలేమండి, మనకి ఎదురు మాత్రం. అందుకనే దేవుడు వాక్యం అంటున్నాడు, దేవుడే మన రక్షకుడు. చూడండి, కనుక యుద్ధశూరుడు మన తండ్రిని యెహోవా ఆయన మన పక్షముడుగా, ఇదిగో నీ పక్షముడుగా నీకు విరోధి ఎవడు అన్నాడు. కనుక ఇవాళ మనకి ఈ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మన పక్షాలు ఉన్నాడు కనుక మనకి విరోధి ఎవరు లేదు. అందుకనే వాక్యం సెలవు, యెహోవా మీ పక్షము యుద్ధం చేస్తాడు, మీరు ఓరకనే ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన ఊరికనే నిలిచి ఉన్నట్లయితే దేవుడు మన పక్షాన కార్యము చేస్తున్నాడు. అదే నిర్గమకాండము 23వ అధ్యాయము 27లో దేవుడు వాక్యాన్ని ఈ రీతిగా మనకి తలవేస్తుంది. చూడండి ఏమనంటే, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్టును చేసేదను, నీవు పోవు సర్వ దేశముల వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవడం చేస్తాను. ఈ వాక్యాలన్నీ ఆయన ఎంత గొప్ప భరోసా. తల్లి మనకు భరోసా ఎవరు, తండ్రి భరోసా ఎవరు, మన అన్నదమ్ముడు భరోసా ఎవరు,
మనం కొంతమందిని జీతగాలు పెట్టుకుంటాం. ఆ జీతగాలు కూడా భరోసా మనకు ఇవ్వరు. ఏంటంటే ఆ భరోసా ఇదిగోని సైన్యాన్ని వాడగొడతారు. నేను మరణ దేశం మీద యుద్ధం చేసి ఆ యుద్ధాన్ని చేతికెళ్తానని భరోసా కలిగిన మాట ఎవరు చెప్పలని ఒకే ఒక్కరు ఎవరంటే ఎన్నో నన్ను కన్నవాడు ఆయన్ని నజరేయుడైన యేసు ప్రభువాడు. చూసారా, ఇద్దరు దొంగల మధ్య ఏలాడబడుతున్న ఆ యొక్క సిలువేయబడిన ఆ ఇద్దరు దొంగలు మనం చూద్దాం. యేసు ప్రభువారు మధ్యలో ఉన్నారు, ఇద్దరు దొంగలు కూడా ఇక్కడ భరోసా కావాలి. ఏమని ఒక్కొక్క రాజ్యం తీసుకెళ్లి భరోసా కావాలి. ఆయన అనేక సువార్త చేస్తున్నారు, అది దొంగలు కూడా విన్నారు. అందులో కుడివైపున్న దొంగ భరోసాగా అడుగుతున్నాడు. ఏమనంటే, అయ్యా నీ చిత్తమైతే ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎంతగా చూస్తానులే, నా వెనకాల వస్తావు కదని మాట్లాడతానులే, నేను చెప్పలా. ఇప్పుడే ఈ క్షణమే నీవు నాతో కూడా ముందు భరోసా కలిగిన మాట. అదే మాట ఇక్కడ మనకు అంటుంది. చూడండి, ఆ నిర్గమకాండం 23:22 నన్ను బట్టి మనుషులు బయటకు చేసేందుకు నీవు సర్వ దేశముల వారిని వాడగొట్టి ఈ సమస్త శత్రువులు నీ ఎదుటి పారిపోనట్లు చేస్తాము. ఇది అవుతారంతే. నేను వాళ్ళందరినీ కూడా పారిపోతాను. అక్కడేమన్నాడు? ఈ క్షణమే ఇప్పుడే నీవు నాతో కూడా తన దేశంలో ఉంటావు. ఎలాంటి వాక్యం పొందేశాడో లేదా? దేవుడు భరోసా చెప్తే అలా ఉంటారండి. ఇస్తాలే, శాతాలే, శుద్ధాలే, రేపురా, ఎల్లుండరా, ఈ మాటలో మన తండ్రి దగ్గర మాత్రం ఉండవండి. అడుగుడి వీయబడును, వెదకుడి దొరుకును. అడిగిన ప్రతివాడు కూడా దేవుడి పట్ల పొందుతాడని ఇక్కడ వాక్యంలో మనకి సెలవిస్తుంది. మనం అడుగుదామా? ఎందుకంటే అడిగి పొందలేక పోతున్నామేమో. చాలా మట్టి ఇదివరకైతే మరి గంట తరబడి వాకరించే వాళ్ళు. చూడండి, మనకు ఒకసారి ఆలోచన చేసి మన మోకాళ్ళు ఎంత నడపండి, ఒకసారి మోకాలు సవర్ చేసుకుంటే తెలుస్తుంది. ఇదివరకు మన దైవజనులు చాలా మంది, దావదసాయి గారు కానివ్వండి, మరి మన ముందున్న దైవభక్తులు మరి అనేక మంది చూస్తే వాళ్ళ మోకాళ్ళు నల్లబడ్డాయి. ఆ నల్లబడ్డప్పుడు వాళ్ళ హృదయాలు తెల్లబడ్డాయి. ఆ తెల్లబడ్డ మనసుతో వారి హృదయంలో ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థన ద్వారా అనేక మేలులు మనకి జరిగి మనము యేసు ప్రభువారిని అంటిపెట్టుకుని ఉన్నట్లయితే తప్పనిసరిగా మేలు సదాస్తూ జరుగుతుంది. ఆయన మన సంరక్షకుడు. ఆయన మన సంరక్షకుడు. ఏమండి, మన హాస్పిటల్లో ఉన్నప్పుడు మంచం మీద ఉండి ఆ ఫ్యాన్ మనం చూస్తుంటాం. అయ్యో నాయనా, నా బ్రతికేంటి, నేనేం చేయాలి, నా సాల్కి దగ్గరలో ఉన్నాను, నాకు ఎవరు సహాయమని మనం ఎదురు చూస్తుంటాం. ఆ సమయంలో మీకు ఒక 100 ఎకరాలు పొలం ఉండొచ్చు, 50 ఎకరాలు పొలం ఉండొచ్చు, లేదా ఆస్తిపాత్ర ఉండొచ్చు. కానీ అక్కడ జరిగే విషయం ఏం తెలుసా? మన చుట్టూరు ఉన్నవారు కొంతమంది ఎప్పుడు పోతున్నాడు, పోతే మంచిదిగా చేయలేకపోతాం అనుకున్నారు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ నీవు నమ్మిన యేసు ప్రభువు, నీవు నమ్మిన దేవుడు ఆయన చిత్తమైతే ఆయన బ్రతికించగలిగిన వాడు. ఎందుకంటే ఆయనలో స్వస్థత ఉన్నది, ఆయనలో కార్యసిద్ధి ఉన్నది. ఆయన నువ్వు బతకాలని, నువ్వు ఇంకా భూమి మీద ఉండాలని, అనేక కార్యాలు నీ ద్వారా జరిగించాలని దేవుడు చెప్పిన సిద్ధమైతే నిన్ను సంరక్షించి బాగు చేసి లాభనెత్తేవాడు ఆయనే తప్ప నీ చుట్టుపక్కల ఉన్నవారు ఏమాత్రము కూడా. ఎందుకంటే నీ చుట్టుపక్కల ఉన్నవారు వాళ్ళ ఆలోచన వేలుగా ఉంటారు. కనీస సమయంలో మనవాడిని ఆకేసి ఆయన మనిషిని అంటే ఆగు అంతమాలు అడుగుతామేంటి అంటాడు. లేదా నీ భార్యను తాగేసి అమ్మా నాకు బాధగా ఉంది చూడండి, అంతమాలు ఇది వలన పడి స్వాము అంటారు. ఇలాగా మనము కొన్ని స్థితులు తెలియని మాటలు మన మంచం మీద పడినప్పుడు మనం చూసేవాడు ఎవరంటే ఆయనే 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 ఒక్కడే యేసు ప్రభువు. వారిని
వారిని బాగు చేయువాడిని వారి గాయముల దేవునికి స్తోత్రము గానము చేయుటయే స్తుతి గానము చేయుటయే. దేవునికి స్తోత్రం. కనుక ఆయన నామాన్ని అన్ని వేళలా ఏ సమయంలో మనం వెళ్ళి వస్తున్నప్పటికీ కూడా స్తుతి గానములు చేయడమే మంచిది అని ఇక్కడ దేవదాసయ్య గారు రాస్తున్న ఏర్పాటు మనం పాడాము. మనం ఏం చేస్తున్నాం? చుట్టూరు ఉన్నవాడు మనం చూస్తున్నాము. ఎవరు వస్తారు ఏదో చేస్తాడు ఎదురు చూస్తున్నామా? నీ సమీపముగా ఉన్నవాడు ఎవరంటే ఆయన నీ సంరక్షకుడు. సమీపముగా ఉన్నవాడు పిలిస్తే పలుకుతాను, పిలిస్తే దొరుకుతారు. రా మీరు అంతే. ఎవరో వస్తారు ఏదో చేస్తాడు ఎదురు చూస్తే వాడేమి చేయలేండి. నీకు దగ్గరలో ఉన్నవాడు ఆయనే నీ సంరక్షకుడు యేసు ప్రభువు. కనుక మరొక మాటలో మనం చూద్దాం. వాక్యం చూద్దామా? రెండవ దినవృత్తాంతం 20:29 దేవుడు మనకి కొద్ది మాటల్ని ఇలాగే చూడండి. 2వ దినవృత్తాంతము దేవుడు మనకి ఈ రీతిగా వాక్యాన్ని సెలవిస్తున్నాడు. చూద్దాం. 20:29 దేవుడు మనకి కొద్ది మాటలు ఇలా వినిస్తారు. ఇశ్రాయేలుల శత్రువులలో ఎక్కువ యుద్ధము చేసినని ఆ దేశంలో రాజ్యముల వారందరూ వినగా దేవుడి మేము వారందరి మీదకి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూరు వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహించను. యెహోషాపాతు రాజము నెమ్మదిగా ఉండను. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు ఏలుబడిలో ఇక్కడ కొన్ని సందర్భాలు తగిలినాయి. 21 ఏముందంటే ఇది అయిన తరువాత మోయాబీయులు అమ్మేయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చేరి అన్నారు. అంటే అనేక దేశస్తులు మరి యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు కిందేమంటే 3లో యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించడకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరించవలని చాటింపగా ఎప్పుడైతే యుద్ధములు కలుగుతాయి, ఎప్పుడైతే ఇబ్బందులు వస్తాయని యెహోషాపాతుకు తెలిసిందో అప్పుడు ఆ రాజ్యంలో ప్రజలందరినీ ఒక దుఃఖం చేర్చి ఆయన ఉపవాసం ఉన్నట్టుగా తెలిసింది. ఉపవాసము అన్ని విషయాల్లో కూడా జయము పొందేదిగా ఉంది. ఇవాళ నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఆయన అడిగిన ప్రతి దానికి జవాబు దొరకలేదని ఏమాత్రం కూడా అనుకునే అవసరం లేదు. ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరవని అనుకోవద్దని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక్కడ యుద్ధములు వచ్చినాయి. యుద్ధములు రాగానే ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తాడంటే అనేక మందిని తీసుకొచ్చి అక్కడ ఉపవాస ప్రార్థన జరిగించాడు. ఆ ఉపవాస ప్రార్థన జరిగించిన తర్వాత జరిగిన మరి ఫలితం ఏంటంటే ఇశ్రాయేలు శత్రువులను యెహోవా యుద్ధం వచ్చేసింది. ఇశ్రాయేలు అనగా ఇశ్రాయేలు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా దేవుడు ఆ యుద్ధము చేశాడు. దేశంలో రాజ్యముల వారందరూ ఉండగా దేవుడు భయము వారందరి మీదకి అంటే యెహోషాపాతు రాజ్యం పక్షముగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు అని ప్రజల్లో ప్రళయింపబడ్డారు. అప్పుడు ఏమైందంటే ప్రజలకి ఆ చుట్టుపక్కల రాజులకి దేశాలకి భయపడిపోయినమాట. భయపడ్డారు. ఎందుకంటే యెహోషాపాతు పక్షముగా దేవుడు యుద్ధము చేస్తున్నట్టు ఆ ప్రజలందరికీ తెలిసిందని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నారు. ఆలోచన చేస్తారా? అంటే మన పక్షముగా దేవుడు యుద్ధము చేస్తాడు. మన పక్షముగా దేవుడు యుద్ధము చేస్తున్నాడు. ఎంత గొప్ప వాక్యం అండి. అయ్యా
లైవ్లో ఉన్న మా 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 బిడ్డలైన వారందరికీ కూడా ఒక మాట చెప్తున్నా. మనకి ఏమైనా సమస్య వచ్చింది, ఆ సమస్యల్లో నువ్వు వస్తావా అని అడిగితే ఆనగొత్తంలో కొంతమంది, రేపస్తంలో కొంతమంది, చూద్దామని కొంతమంది, అనేక మంది మన బంధువులు ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో నాకు చిన్న యొక్క సమస్య ఎదురైంది. మీకు చెప్తున్నాను, జాగ్రత్త చెప్తున్నారు కదా. కనుక నాకు వచ్చిన చిన్న సమస్య ఏంటంటే కోర్టు సమస్య, పెద్దవాళ్ళలో సమస్య. నేను నా ఫైల్ పట్టుకుని నేను అటు ఇటు తిరుగుతుంటే ఎంతో వేదన చెందాను. నేను నా బ్రతికి దినాల్లో నేను నా తండ్రినే స్నేహితులు తీసుకున్న నా స్నేహితులు ఎవరు లేరండి. నా బిడ్డలే, నా భార్య, నా మనవలు, నా స్నేహితులు, ఎవరితో స్నేహితులు. తిరిగిన తర్వాత దగ్గర 40 సంవత్సరాల సుమారు నుంచి నా యేసు ప్రభువు నా స్నేహితులు అనుకున్నాను. ఈ మధ్యకాలంలో సమస్య వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఫైల్ బట్టి కూర్చుంటే ఒకళ్ళు చూడమని, ఒకళ్ళు వద్దామని, ఒకళ్ళు వెళ్దామని నిజంగా చాలా కానిచ్చారు. ఎవరు నాకు సహాయకులని ఎంచారు, వ్యాపడ్డారు. కానీ తిరిగి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి, నాయనా ఎవరు లేకపోయినా నీవే నా దేవుడు అయినావు కనుక నా కన్నీరు గురించి, నా బాధను చూసి నన్ను కాపాడేవాడు నీవే నాయనా. నీవు చేయకపోతే నాకు ఎవరు చేస్తారు? నా పక్షముడు ఎవరు ఏం చేయగలుగుతాడు? ఇదిగో ఇటు 1000 మంది 14 మంది అమ్మాయి రాదని మరి వాగ్దానం ఇచ్చావు కదా. మరి నేను అందరి మీద చేయకుండానంటే నీ సహాయం లేకపోతే ఎలా ఆయన అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఆ గొడవ ముందుకు నడుస్తుంది. కనుక మీరు కూడా నాకు సమస్య విషయంలో మరి తండ్రిని తోడుగా ఉండాలని మీరు కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ ఏ విషయం మాత్రం ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఎవరి సహాయం కావాలి? ఈ భూమి మీద ఎవరి సహాయం కావాలి మనకి? మరి దేవుడి సహాయం, ప్రజల సహాయం అంటే ప్రజల సహాయం కంటే ఎక్కువ దేవుడి సహాయం కావాలి. అల్లెలు చెప్తామా? అల్లెలుయా అట్లా చెప్తామా? దేవుడికి స్తోత్రం. కనుక దేవుడు మన పక్షముగా సంరక్షకుడైంది. దేవుడు మన పక్షముగా మన పనులను చూసేవాడు, మన ఆపదను కాపాడేవాడు, మనల్ని రక్షించేవాడు ఆయనే యేసు ప్రభువు. చూద్దాం, మరొక వాక్యం ముందుకు వెళ్దాం. చూడండి, దినవృత్తాంతములు, అదే దినవృత్తాంతములు 32:8 32:8లో దేవుడి 2 చిన్న మాటలు మనకి రాసిపెట్టాడు. చూడండి, 32 సహాయం చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నా తెలుసు ఇక్కడ? గొప్ప భాగ్యం అండి. మనకు సహాయం చేయడానికి, యుద్ధములు జరిగించుటకును దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధరాజైన హిజ్కియా చెప్పిన మాటలను నమ్మికవచ్చని. ఇక్కడ హిజ్కియా విషయంలో జరుగుతున్న మాట ఎంత గొప్ప భాగ్యం ఉంది. ఆయన అక్కడ అంటున్నాడు, హిజ్కియా పక్షముగా దేవుడు యుద్ధము చేయడానికి, సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మనకు సహాయం చేయటను, మనము మన యుద్ధములు జరిగించడం మన దేవుడు ఎక్కువ మనకు తోడుగా ఉన్నాడు. మరి చెప్పలేద గుళ్ళు మీద చేసిన సహాయం చేసే సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ హిజ్కియా చెప్తున్నాడు,
మనం భయపడనవసరం లేదు. ఎవరు మన రాజ్యంలోకి వచ్చినప్పటికీ కూడా మనం భయపడనవసరం లేదు. ఎందుకంటే మన పక్షముగా యుద్ధము చేయడానికి, మన పక్షంగా కార్యము జరిగించడానికి ఎవరంటే దేవుడు మనకు తోడుగా ఉన్నారని ఇక్కడ వాక్యం చదివిస్తాను. 32వ అధ్యాయము 8వ వచనము, మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడు ఎక్కువ మనకు తోడుగా ఉన్నాడు అని చెప్పగా జనులు ఆ యోధారాజని హిజ్కియా చెప్పిన మాట నమ్మారు. ఇప్పుడు వాక్యం మనకి ఎలా సెలవుస్తుంది కదా, నీవు కూడా ఆయన చెప్పిన మాటల మీద గొప్ప నమ్మకం ఉంచుతున్నామా లేదా? 20 సంవత్సరాల కాలంలో ఉన్నామండి. మేము దేవుడికి వచ్చిన 40 సంవత్సరాలు అయిపోయింది అన్నయ్య గారు. అమ్మా ఎలా ఉన్నావు నువ్వు? ఏంటో అన్నయ్య గారు, అప్పుడప్పుడు వెళ్తాను, లేదా క్రిస్మస్ లకే పండుగకి వెళ్తాను, ఉచ్చి రోజులే. అదేంటి మరి దేవుడికి కార్యాలు ఎలా చేస్తాడు అంటే, నువ్వు ఎప్పుడు అంటే జనవరికో లేదా క్రిస్మస్ కో ఇల్లు సరిగ్గా కనపడితే యేసు ప్రభుని ప్రతి కార్యం చేసేలా ఉందామా? ప్రభు ప్రతి వాడు పర్వకాలను సేవలు కానీ ప్రభు చిత్త ప్రకారం చేసేవాడే పర్లేదు. ఇప్పుడు ప్రభు చిత్తం ఏంటి? వారు నాయకులను నిలుస్తారు, వారిని నేను సమస్త కార్యములు చేయగలను. నువ్వు 5 ఏళ్ళు ఉన్నావంటే తప్పనిసరిగా వారము లేదా ఇంట్లోని పొద్దున్న సాయంత్రము దేవుడి పట్ల నువ్వు నమ్మకంగా ఉండగలిగిన అన్ని వేళలా నువ్వు యేసు ప్రభువును అడగాలి, లేదా అన్ని వేళలా యేసు ప్రభువును అడ్డుపెట్టుకుని తోడుగా ఉంచుకోవాలి. చూడండి, ఎండాకాలం నువ్వు నడిచేస్తుంటే నీ నీడ కూడా వస్తుందా? నువ్వు వెళ్ళి కాదు నీ నీడ. అలాగే ఎలాగైతే ఆ నీడ నీ కూడా వస్తుందో అలాగే పరమ తండ్రి నిన్ను కన్నవాడు నీకు నీ తండ్రి పడుతుంది, నిన్ను తండ్రి పడుతుంది కదా నిన్ను మరణం అని ఎలాగైతే నీ నీడ ఎలాగైతే నీ కూడా రాకుంటుందో అలాగే తప్పనిసరిగా వస్తాడు కనుక అలాగే నిన్ను కన్న తండ్రి కూడా నీకు తోడుగా నేరుగా వస్తాడు, నేరుగా వస్తాడు. కనుక ఆ నేరలాంటి దేవుడు, సమర్థుడైన దేవుడు, నమ్మకమైన వాడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. కనుక ఆ పరిశుద్ధుడు నీవు జ్ఞానం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన చేర్చుకోవడానికి నీకు చూడదా? హృదయమనేది తలెపోనాద యేసునాథుడు, హృదయమనేది తలెపోనాద యేసునాథుడు, అతడు సదడియగుచు తాటుచును సకల అతడు సగటియగుచు తాటుచును సకల ఆ హృదయమనే ఆ తలుపు దగ్గర నువ్వు ఆయన తలుపు తీసినట్లయితే తప్పనిసరిగా నేను ఇక్కడ రాజు నుంచి చెప్తున్నాడు, మన పక్షముగా దేవుడు యుద్ధం చేయడానికి, మన పక్షముగా ఆయన అద్భుత కార్యములు చేయడానికి ఆయన మనకి తోడుగా ఉన్నాడు. మనకు భయం ఏమి లేదు. ఇంచుగా చెప్పలేక విశ్వాసం నీ దగ్గర నా దగ్గర ఉండాలి. చాలా సంవత్సరాలు దేవుళ్ళు ఉన్నామండి. ఈ మధ్య కాలంలో ఏ జనరేషన్ వచ్చినా ఈ మధ్యలో కరోనా వ్యాధి వచ్చిన తర్వాత చాలా మంది బిడ్డలు మరి విశ్వాసాలు కానీ విశ్వాసం కాని వారు కానీ చాలా బెంగేలు పడ్డాం. అందులో నేను కూడా ఒకటి సావంటే భయమే కదా అందరికీనమ్మా, ఎంతో భయం పడ్డాం. తల్లి జాడ పిల్లకి లేక పిల్ల జాడ తల్లికి రాకని మరి దేవుడు ఉగ్రత పంపించాడు. ఆ ఉగ్రత ఇదిగో ఏం దేవుడి గుణాలను సమీపించాడు. కానీ మరి చనిపోయిన వారి లక్షల మీద చాలా మంది ఉన్నారు. కానీ దేవుడి బిడ్డల్ని, నా బిడ్డల్ని ఇదిగో నేను కన్న బిడ్డల్ని నా బిడ్డల్ని మరుస్తానని దేవుడు చెబుతున్నట్టుగా ఆయన బిడ్డల మరవలేదు. ఈ రోజు మనం సజీవుల గుంపులో ఉంటారు కదా. ఇవాళ మన సజీవుల గుంపులో ఉన్నామండి. సజీవుల గుంపులో ఉన్న మనము ఇవాళ దేవుడిని మరి దినవారాలు మన జ్ఞానం చేయగలుగుతున్నామా లేదా? ఈ దినవచ్చు అనేక మంది, ఈ దినవ చూడడం అనేక మంది ఉన్నారు.
ఇవాళ నేను బతికి బట్ట కట్టి దేవుడి సన్నిధిలో ఈ శుక్రవారం దినమున ఈ లైవ్ లో పాల్గొన్నామంటే దానికి కారణం ఎవరంటే నేను సృష్టించిన ఆ దేవుడే. నేను సృష్టించిన ఆ దేవుడే. ఇవాళ మీరు ఆ పరాయి దేశంలో అనగా దుబాయ్ దేశంలో ఉన్నారు, అలాగే ఇండియా దేశంలో ఉన్న పిల్లలు, భార్య బిడ్డలు అందరూ కూడా క్షేమంగా ఉన్నారండి. దానికి కారణం నీ దేవుడే. నిన్ను కాపాడువాడు కొడుకుడు. కోడి తన పిల్లలు తన రెక్కలు దాచినట్లుగా ఏది గుడాలు సమీపించడం చెప్పినట్లుగా ఇజ్రాయేలు జనసమానికి ఏం చేస్తాడైనా అలనాడు ఇదిగో మరణదూత వస్తుంది, ఆ మరణదూత మీ ఇంట్లో ప్రవేశించకుండా ఉండడం కొరకు ప్రతి ఇంటి గుమ్మం మీద ఆ సిలువ గుర్తు వేయండి దూత ద్వారా చెప్పినప్పుడు ఏ సిలువ గుర్తు అయితే ఆ గుమ్మాలకి మీరు వేస్తారు, ఆ యొక్క మరి ఆ యొక్క గుమ్మము లోకి లోపలికి ఆ మరణదూత వెళ్ళకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షింపబడినట్లు కూడా నిర్గమాకాండలో మనం చూడవచ్చు. ఆ మరణదూత ఇంట్లోకి వెళ్ళలేదు. తొలిసూడి పాలు ఆవులు గేదెలు అన్ని కూడా చనిపోయి. కానీ తెలుసా, ఇజ్రాయేలు జన సమూహంలో ఉన్న బిడ్డలు గాని, ఇజ్రాయేలు ఆస్తిపాస్తులు గాని, ఇజ్రాయేలు గేదెలు ఏది కూడా చనిపోతారు. ఎందుకంటే అది ఆయన పక్షముగా ఉన్న రాజ్యం. దేవుడి పక్షముగా ఉన్నవారు ఆ ఇజ్రాయేలు కాపాడేది, వాళ్ళందరినీ కాపాడాడు. ఎవరు కూడా చనిపోయారు. కానీ వాళ్ళందరూ కూడా తెల్లారేసరికి ప్రతి ఇల్లు కూడా రోదలతో ఉన్నదన్న వాళ్ళు మరో రాజ్యం. అంటే ఆ తెగులు దేవుడి బిడ్డలకి రాలేదు. ఆ మరణం దేవుడి బిడ్డల దగ్గరికి వెళ్ళలేదు. ఆయన మన పక్షముగా ఉండి కార్యం జరిగించాడు. కనుక మరొక మాట చూసి మనం ముగించుకుందాం. మరొక మాట చూసి మనం ముగించుకుందాం. వాక్యంలోకి వెళ్దాము. చూడండి, ద్వితీయోపదేశకాండంలో దేవుడు మనకి మరొక మాట ఇస్తున్నాం. ఇది ఆఖరి మాట. మనము వాక్యాన్ని తీసుకుందాము. చూడండి, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వచనము. 33:12 చూద్దామా? 33:12లో దేవుడు ఏ రీతిగా మనకి వాక్యాన్ని సెలవించాడు చూద్దాం. ఆయన ఏమన్నాడండి? 11 గాని చదువుదామండి. 11 గాని యెహోవా అతని బలమును అంగీకరించము, అతడు చేయు కార్యమును అంగీకరించుమి, అతని విరోధులను అతని దేశించే వారు లేవకుండానట్లు వారి నడుములను వెరగొట్టు. దేవుడు ఆయన బిడ్డల పక్షముగా ఏదైనా చేస్తాడండి. ఆయన బిడ్డల పక్షముగా ఏమైనా చేస్తాడు. ఏమన్నా కూడా యెహోవా అతని బలమును అంగీకరించము, అతడు చేయు కార్యమును అంగీకరించుమి, అతని విరోధులను అతని దేశించే వారిను లేవకుండానట్లు వారి నడుములను వెరగొట్టు. దేవుడు నీ బిడ్డల చరిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నడుము నిలబడ్డాడు. కింద మాట బెన్యామీను గురించి ఇట్లా, నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు కనుక ఆ బెన్యామీనుకి ఎవరైనా శత్రువు ఉంటే ఆ నడుము తిరగబడ్డాడు. దేవుడికి ఆయన యొక్క అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతడికి ఆశ్రయపురికి మగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ధన్యమో ఎంతో ధన్యమో కలిగిన జీవితం, ధన్యమో ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితం. చూడండి, వాక్యం ఏముందంటే ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఒకసారి చూడండి,
స్తుతాశ్రీ ఈ అమ్మాయి అని నా మనవరాలు. ఇలా ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ అమ్మాయిని నా కౌంట్లో వేస్తున్నారు. ఇక చూడండి, ఈ అమ్మాయిని నా కౌంట్లో వేస్తున్నా. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? యేసు ప్రభువారి కౌంట్లో మీరు మనవరాలు. యేసు ప్రభువారి కౌంట్లో ఉంటే పగల వేళ మరి ఎండకపోయినను రాత్రి పూట వెన్నుడు నీకు తగలకుండా నిన్ను కాసి కాపాడువాడు కొడుకుడు. ఇక్కడ వాక్యం ఏముంది? ఆఖరి మాట మన చదువుతాం ఒకసారి. ఆఖరి మాట ఏముందంటే, బెన్యామీను గురించి ఇట్లా బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన అతడు సురక్షితముగా నివసించను. జనమెల్లా ఆయన అతనికి ఆశ్రయమందును. ఆయన భుజముల మధ్య దేవుడు భుజముల మధ్య మనము సురక్షితముగా ఉంటాం. మీరు మనమందరం కూడా ఆయన కౌంట్ తగిలిపోదామా? తల్లి తన పిల్లల్ని ఎలాగైతే తన రెక్కల సార్లు దాస్తాదో, నిన్ను నన్ను తన రెక్కల సార్లు దాయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదే ఇక్కడ వాక్యము. దేవుడే సంరక్షకుడు. గాలి వదరాలు, భూకంపరాలు, అగ్నిపర్వతములు నిన్ను ఆయన ఏం వచ్చినప్పుడు నిన్ను ఎంత గొప్ప వాక్యం. కనుక మీరు మనమందరం కూడా వాక్యాన్ని బట్టి నవరు వేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఆయన కౌగుట్లో ఉందాం. ఎందుకంటే తల్లి ఒడిలో ఆ సట్టి బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డ ఆ మైకులు పడుకుంటారు. అంటే ఆ ఒడిలో ఎచ్చడం ఉంది, చాలా నీట్ గా పడుకోవడానికి బాగుంది, ఏ ఇబ్బంది ఉండదన్నమాట. ఇప్పుడు నువ్వు నేను అమ్మా దుబాయ్ సంఘస్థులు, వాస్తవులు, సుదర్శన గారి సంఘస్థులు అందరికీ కూడా ఆయన ఒడిలో ఉందామా? ఆయన ఒడిలో పడుకుంటే మీకేం భయము కలగదు, ఏ ఇబ్బంది కలగదు. వార్త సంఘస్థులరా, మరి దేవుడు ఇచ్చే మాట ఏంటంటే ఆయన కౌగిట్లో సుభాష్ హరిశ్చంద్ర మరి దేవుడి సన్నిధిలో ఉన్న మీరు ఏమన్నా తెలుసా? ఆయన గొడుగులో, ఆయన భుజముల మీద, ఆయన చేతుల మధ్య హాయిగా వచ్చారు. మీరు ఎగ్జామ్ రాసినా రాయకపోయినా ఏసై మమ్మల్ని పట్టుకుని ఏసయ్యా ఇవాళ టీవీ చూసాను ఏసయ్యా, సదం లేదు, మీరు హాస్పిటల్ ఏసయ్యా అంటే తప్పనిసరిగా మీకు సహాయం చేయాలి. అలా నా ఇంట్లో జరిగింది. ఏదో తెలుసా? మా చిన్నబ్బాయి పేరు మోషే. మా మోషే గారు ఆయన వయసులో అటు ఇటు తిరిగివాడు, అల్లరచిల్లరగా, కానీ చదివేవాడు కాదు. కానీ ఆ మాస్టర్ అనేవారు ఈయన ఒంటి బాబువే మనకు మా స్కూల్ అనేవారు. ఎవరో ప్రిన్సిపాల్ అనేవారు ఈయన మాకు స్కూల్ రాకుండా ఉంటే తిరిగి తీసేస్తా ఉన్నారు. ఒకసారి ఇంటికి వచ్చి మరి మీరు ఏం చేయండి, సన్నిధిలోకి వెళ్ళి ఏడ్చాడు. ఆయన కనీసం 10వ తరగతి పాస్ అయిపోయినా చాలా నేర్చాడు. కానీ ఏం జరిగింది తెలుసా? 10వ తరగతి ఎగ్జామ్ వచ్చినాయి. మా నోటి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు. ఎందుకంటే ఎన్ని ఎగ్జామ్ రాయడం తెలియదు, కానీ ఇంగ్లీష్ ఎగ్జామ్ వచ్చింది. ఏడుస్తూ పడుకున్నాడు అక్కడ టేబుల్ మీద. అందుకే చదవలేదు కదా, అందుకే ఏడుకొచ్చింది మా అబ్బాయికి. ఏడు చేసి పడుకున్నాడు. పడుకున్న తర్వాత మాస్టర్ లేపి మరి పేపర్ ఇచ్చే టైం అయిపోయింది. జరిగిందేమో తెలుసా? ఆశ్చర్యనుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, దేవునికి స్తోత్రం. అయితే ఆయనంట సమాధానకర్త కనుక నీవు నేను కూడా సమాధానం కలిగిన మనము మరి దేవుడి సన్నిధిలో ఎలా ఉన్నాం? ఆయన కౌగిట్లో ఉన్నామా? ఆ అబ్బాయి ఏం జరిగింది తెలుసా? ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు.
ఆశ్చర్యం అందుకనే పాడిన ఆశ్చర్యకరుడని. మరి ఆ ఇంగ్లీష్ పేపర్ ఎలా తెలుగో ఏంటో ఏమీ తెలియదు కనుక మంచిగా పాస్ అయ్యాడు. ఆ తర్వాత డిగ్రీ కూడా అయ్యాడు. మరి దేవుడు ఆ బిడ్డకి 2 బిడ్డలు ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు. ఇదంతా దేవుడు కృప కదా. కనుక ఆయన ఒడిలో మనం ఉన్నట్లయితే మనకు మేలు జరుగుతుంది. కనుక మనందరము కూడా ఈ మాటలు విన్నా మనము మరి దేవుని భయభక్తులు కలిగి మనం ముందుకు వెళ్తాం. మరి ఈ వాక్యాన్ని దేవుడు మన ఇమిడిలో భద్రపరిచి మనల్ని మరి ఇంకనూ ఈ వాక్యం ద్వారా కానీ మరి లేదా విశ్వాసంలో కానీ బలపరచబడి మనం ముందుకు వెళ్దాం. దేవుడి శ్రమాటని దీవించుగాక. మరోసారి మీ అందరికీ బాగున్నారు కదమ్మా. వాక్యం ఉన్న మీరందరూ కూడా మరి లైవ్ లో ఉన్న బిడ్డలైన వారందరికీ కూడా మనం చెల్లిస్తున్నాము. కనుక దేవుడి మనకి సంరక్షకుడు అనే మాటలు మనం వివరించండి. మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యా తలలు వంచండి, దయచేసి తలలు వంచితే మనం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మరి సుదర్శన్ గారికి అప్పచెప్తాము. కనుక మరి దుబాయ్లో ఉన్న నా ప్రియ సంఘస్థులు, ఇక్కడ మార్పు నుంచి మరి స్పాన్సర్ చేస్తున్న మా ప్రియులకి అందరికీ కూడా మరొకసారి దేవుడి పేట మరణాత దేవుడి బడిలో పొందాము. దేవుడి ఒడిలో మనకు ఉన్నట్లయితే అన్ని వేళల మనకి సంతోషం జరుగుతుంది. ప్రార్థన. దయగల తండ్రి, ప్రమోస్తారు కూడా సర్వాధికారి, భూలోక పరలోక అధికారి, మీ గణనామను కొందరు మరణాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నువ్వు సంరక్షకుడు అని, అలాగే మరి మీరు భద్రపరిచే వారిని మేము వాక్యం ద్వారా మరి కొన్ని మాటలు విన్నాం. కనుక ఈ లైవ్ లో ఉన్న బిడ్డలందరికీ కూడా సహాయం వారిని భద్రపరచండి, వారికి తోడేయండి. రాబోయే రోజుల్లో మరొకసారి లాగా మేము కలుసుకుని మిమ్మల్ని సంతృప్తి గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. అలాగే నాయన మరి అల్లుడి గారిని, సుదర్శన్ గారిని, యువలాని, అలాగే పావుని, అలాగే చాటిని తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మా సంరక్షకుడు. కనుక నీ మా సంరక్షకుడైనా నీ బిడ్డలైన వారిని దీవించండి ప్రభు. మార్పు సంఘంలో ఈ బిడ్డలైన వారిని దీవించండి. ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు, ఆయా దేశంలో ఉన్నవారు మీరు దీవించండి ప్రభు. మా ఇండియాలో ఉన్న సంఘాలన్నింటినీ దీవించండి. మా బైబిల్ మిషన్ అధికారులు దీవించండి. మరి ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గా అనే అమ్మగారిని, బాబుగారి, చిన్నమ్మగారి వారి కుటుంబాన్ని దీవించండి. బైబిల్ మిషన్ వాస్తవులు అందరినీ దీవించండి. అనేక మిషన్ భూమి మీద వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి, తోడేయండి. ఈ కోరమైన జాతి ఎవరికి అంటకుండా పట్టకుండా ఏ బిడ్డలైనా మమ్మల్ని అందరినీ కాసి మీ వడికి మర్చిపోయి జ్ఞాపకం చేసుకోండి. పరాదేశంలో పట్టకుండా మీ బిడ్డలందరికీ కూడా ఆయా ఉద్యోగాల్లో సహాయం ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. మరొకసారి మీ అందరికీ మరణాత వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అందరికీ మన్నాతండి. మరి దేవాది దేవుడు చక్కని వాక్యాన్ని మనకు అందజేశారు. త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ వాక్యాన్ని మనకు అందించిన రాకడ రాజ్ కుమార్ గారికి దుబాయ్ సంఘం తరపున వందన మరణాతలు. మరి ఎంతో చక్కగా
ఈ కార్యక్రమం దేవుడు జరిపించి ఉన్నారు. మరి మీరందరూ కూడా చక్కగా పాల్గొని ఎంతో మనోహరముగా ఆనందకరముగా మాకైతే ఉంది. మరి దేవుడి ఇట్టి ధన్యత దయచేసినందుకు దేవునికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. మరి మన గృహములో కూర్చుని దేవుని సన్నిధిలో మనం పాల్గొంటున్నాం. మరి ఇదే విధముగా దేవాది దేవుడు మనల్ని తన సన్నిధిలో పరలోక రాజ్యములో ముఖాముఖిగా ఆయన యొక్క మొదటి అంతస్తులో చేర్చుకుని మనలందరినీ కాచి కాపాడులాగన దేవాది దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. సరే అండి, ఈ ప్రయత్నము మరి జూమ్ మీటింగ్ ప్రయత్నము దేవుడు సక్సెస్ చేసినందుకు ఎంతో సంతోషముగా ఉంది. మరి వచ్చే వారము కూడా శుక్రవారం ఇదే సమయము దుబాయ్ టైం 2 గంటలు, ఇండియా టైం 3:30 సమయానికి మరి ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకుందాం. అలాగే డిసెంబరు మరలా 2వ వారము డిసెంబరు 4వ తారీఖు శుక్రవారము బైబిల్ మిషన్ దుబాయ్ సంఘము 14వ వార్షికోత్సవము, అలాగే చార్లీ పుట్టినరోజు వేడుకలు ఆ రోజు జరుగుతాయి. కాబట్టి మీరందరూ సిద్ధపడాలని ఆశపడుతున్నాను. మరి సమయానికి ముందే వచ్చి మీరు మరి మీ కెమెరాలు ఆన్ చేసుకుని మాతో పార్టిసిపేట్ చేస్తే మేము చాలా సంతోషిస్తాము. మరి మనమందరము అంటే ముఖాముఖిగా చూసి దేవుడి సన్నిధిలో మనము దేవుణ్ణి ఆరాధించేవారుగా, అంటే చర్చిలో పాల్గొన్నంత సంతోషముగా అయితే మనకైతే ఉంది. మరి దేవుడు ఇట్టి భాగ్యం ఎంతో మనకి దయచేశారు. ఈ విధంగా ముందుకు వెళ్దాం. మరి ప్రయాసపడి వచ్చిన మీ అందరినీ కూడా దేవాది దేవుడు దీవించును గాక. ఆమేన్. సరే అండి, ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. ఇప్పుడు మైక్ ఆన్ చేసుకుని. మరణాథ్ అండి దేవరం గారు. ఇంకా మాట్లాడాలి డేవిడ్. సతీష్ చెప్పండి దేవరం గారు. మన్నాథ్ అండి, గారు మన్నాథ్ అండి. బాగున్నారా? ఓకే 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 అండి, సుదర్శన్ గారు కంటిన్యూ అవ్వండి. సతీష్, భాస్కర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారండి. కిరణ్, మీ సిస్టర్ వాళ్ళంతా బాగున్నారా? ఇంటి దగ్గర అంతా బాగున్నారండి. బాగా జరిగిందండి. ఈయన భాస్కర్ గారు మేనేజర్ అండి సతీష్. ఓకే అండి, ఓకే. సరే, ఇంకా ఎవరు? షాప్, అలాగే డేవిడ్. అయ్యారు సార్లే బాగుంది కనపడుతున్నారు అయ్యారు. అయ్యా అదిగో ఉన్నారు సార్లే బాగుంది. బాకంటే వాళ్ళే బాగా కనపడుతున్నారు అక్కడ. వేరే 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 కెమెరాలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళే ఫస్ట్ కనిపిస్తున్నారు. అంటే మీరు మొబైల్ లో చూస్తే మొబైల్ ఇలా అనుకుంటే 3 స్క్రీన్లు వస్తాయి, అందులో కనిపిస్తారు, అందరూ కనిపిస్తారు. మొబైల్ ఉంది కదా, మొబైల్ ఇలా అనుకోవాలి, ఇలా అనుకుంటే మొత్తం అందరూ స్క్రీన్లు అందరూ కనిపిస్తారు. మాట్లాడే వాళ్ళే కాకుండా స్క్రీన్ లో ఉన్న అందరూ కనిపిస్తారు. ఇప్పుడు కనిపిస్తున్నారా? అవును అవును, అదే మెసేజ్ పెట్టాడు, చూస్తాను అది ఏంటి అన్నది. సరే అండి, ఇంకేమైనా మాట్లాడతారా?
మైక్ ఆన్ చేసుకోమ్మా, నాన్నగారు లైన్ లో ఉన్నారు, మా అమ్మ కూడా కనిపిస్తుంది చూడు. కుమారి నాన్నగారు మిమ్మల్ని అమ్మని అడుగుతా ఉంటారండి కుమారి వాళ్ళు. అమ్మా నాన్నగారు అమ్మ కనిపిస్తున్నారా? మాట్లాడు. అయ్యగారు మన్నాతండి అయ్యగారు, నేనండి కుమారినండి. అమ్మగారు మన్నాతండి, పెద్దమ్మగారు మన్నాతండి. అంతా మంచిదేనండి, మీరు ఎలా ఉన్నారండి? దేవుడి బట్టి బాగానే ఉన్నానండి అమ్మగారు. సరే అండి, ముగింపు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళ ముగింపు ప్రార్థన చేస్తుంది, అందరూ ఏకీభవిద్దాం. ముగింపు ప్రార్థన. సర్లే, ముగింపు ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు వంచుకుని మరి మీరు ప్రార్థన చేసుకుంటా ఉండండి, లైవ్ లో నేను చేస్తాను. ముగింపు ప్రార్థన. సర్వవ్యాప్తమైన ఓ దేవా, సర్వలోకములకు నీ సువార్త అందించుము. సర్వ మతముల వారికి నీ శుభవార్త అందించుము. నీ సంఘము తాను నేర్చుకున్న విశ్వాసములో మాదిరిగా లోకము ఎదుట నిలవబడగల శక్తి దయచేయము. మత తత్కారములు, మిషన్ వివాదములు, తప్పుడు బోధలు, పాప శోధనలు, పాపము వల్ల కలుగు నష్టములు, వీటినన్నిటి నుండి మమ్మను తప్పించుము. కరువు కాలములో, వ్యాధి కాలములో, అజ్ఞాన కాలములో వాటి మూలముగా మానవులను నీ తట్టు త్రిప్పుము. లోకమునకు ఉపకారంగా ఏర్పడుచున్న అన్ని పనుల మీద నీ దీవెన కుమ్మరించుము. విశ్వాసులను నీ పరిశుద్ధాత్మతో నింపి ప్రభు యేసు యొక్క రెండవ రాకడకు సిద్ధపరచుము. ప్రతి కుటుంబములోని వారిని, బీదలను, పాఠశాలను, వైద్యశాలను, అనాథశాలను, బైబిల్ సొసైటీని, ట్రాక్ట్ సొసైటీని, అన్ని వృత్తులను, నీటి మీదను మెట్టల మీదను నిర్జన ప్రదేశంలోను గాలిలోను ప్రయాణం చేయు ప్రయాణికులను, ప్రభుత్వ వారి ఏర్పాటులను కాపుదల గల నీ స్వాధీనమందు వర్ధిల్ల చేయుము. జ్యోతుల మీదను, పక్షుల మీదను, పశాదుల మీదను, వృక్షాదుల మీదను, పంటల మీదను అనగా నీ యావత్తు సృష్టి మీదను నిత్యము కరుణా దృష్టిని ప్రకాశింప చేయుచుండుము. ఆ వస్తువును, ఈ జీవిని దేవుడు దీవింపలేదు అను నేరము నీ మీదకు రానియకుము. అన్యాయము, అవమానములు, దోపిడీలు, హత్యలు, నిరాశలు, దుర్మరణములు, భూకంపములు, యుద్ధములు, అకస్మాత్తుగా రానయ్యున్న అపాయములు మొదలగు గండముల నుండి ప్రజలను విమోచింపుము. యంత్రముల యందును, అగ్ని యందును పనిచేయు వారిని, కత్తులు చేయువారిని, ఉపయోగకరమైన పనులు చేయువారిని, మట్టితోను, రాగితోను, కంచు మొదలగు లోహములతోను పాత్రలు, పనిముట్లు చేయువారిని, కర్రతో పనిచేయువారిని, వస్త్రములు చేయువారిని, వర్తకములు చేయువారిని, పశువులను, మందలను కాయువారిని కాపాడుము. ఇండ్లు, గోపురములు, మేడలు, దేవాలయములు మొదలగు కట్టడములు కట్టువారిని దీవించుము. మంచి మంచి పుస్తకములు, పత్రికాదులు ప్రచురించు వారికి, చిక్కులలో ఉన్న వారికి, మంచి సలహాలు ఇచ్చు వారికి కావలసిన జ్ఞానము, ఉపాయము, దీర్ఘాలోచన, పరిశీలన శక్తి అనుగ్రహించుము. మనుషులతో పాటు వ్యాధులను, దెబ్బలను, దినాహారములను కలిగి ఉన్న పశ్చాదులను, పక్షులను కనికరించుము. లోకములోనున్న ప్రార్థనా పరులందరికీ తరచుగా సార్వాంశము జ్ఞాపకము చేసి వారి చేత పట్టుదలగా ప్రార్థనలు చేయించుము. ఎటువంటి వారిని గురించి అనను మరొక ప్రార్థించినట్లు వారిని ప్రేరేపించుము. ఆయా వృత్తులను, ఉద్యోగములను అనేకులు ఏర్పడి ఉన్నట్లు
ప్రత్యేకముగా ప్రార్థన ఉద్యోగముల మీద కూడా కొందరిని ఏర్పరచమని వేడుకొనుచున్నాము. యంత్రములలోను గరలలోను సొరంగములలోను నీటి అడుగున పనిచేయి వారిని కాపాడుము. విష పురుగుల నుండి క్రూర మృగముల నుండి దుర్జనుల నుండి మమ్మను తప్పించుము. ఏ అంశ ప్రార్థన మేము మర్చితమో అదియు నీకు సమర్పించుచున్నాము. మేము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయుచున్న ఓ తండ్రి, మా అంతరంగ ప్రార్థనలు బహిరంగ ప్రార్థనలు యుక్త కాలమందు నెరవేరునట్లు మా ప్రార్థనా స్తుతులు త్వరగా రానయ్యున్న యేసు ప్రభు ద్వారా ఆలకించుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయము, మా అపరాధములను క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించుము. మమ్మల్ని శోధనలేక కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. ప్రవేశరత్నము చేయము, అపవాదికులకు లయము. ప్రవేశరత్నము చేయము, అపవాదికులకు లయము. ప్రవేశరత్న సంపూర్ణ విజయం, అపవాదికులకు నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవన యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై యుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత.